హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు బాక్స్లోకి లెమన్ రైస్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడైతే రైస్ పెట్టేశాను. ముందుగా మనం వైట్ రైస్ అనుకొని పక్కకు పెట్టుకోవాలి కదా. ఇదైతే ఈజీగా అయిపోతుంది అన్నమాట. లెమన్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంటే నేను చింతపండుతో పులిహోర చాలా తక్కువ చేస్తాను. హెల్త్ కూడా మంచిది కాదు కదా చింతపండు ఎక్కువ వాడడం. లెమన్ అయితే ఇంకా బాగుంటుంది కదా, హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఎక్కువ లెమన్ రైసే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇక్కడైతే ముందుగా నేను కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలన్నీ వేసుకున్నాను. మినపప్పు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇక్కడ పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత ఇంకా పోపు వేసుకొని కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇంకా పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి లెమన్ యాడ్ చేయడమే, అంతే. ఎంతో సింపుల్గా అయిపోతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, నేనైతే పోపులోనే లెమన్ యాడ్ చేస్తాను అనమాట. కొంతమంది అయితే ఇంకా రైస్లో కలిపి పక్కకు పెట్టి చేస్తారు కదా, నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తాను. ఇంకా రైస్ కూడా దీంట్లోకి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవడమే. ఇలా రైస్ అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదు. అంతే, ఇంకా పిల్లల బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారన్నమాట పిల్లలు. ఈజీగా ఉండేలా వాళ్ళకి బాక్స్లో పెట్టేస్తాను. ఇక్కడైతే ఇంకా జామకాయ, ఇంకా బిస్కెట్స్, లెమన్ రైస్ కూడా పెట్టి పంపించాను స్కూల్కి అయితే. ఇక్కడ లంచ్ కోసం క్యాప్సికమ్ అని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే కర్రీ కూడా చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ పోబెట్టుకొని. నేనైతే ఇక్కడ అన్ని కర్రీస్లో కరివేపాకు తప్పకుండా యాడ్ చేస్తాను. ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇక్కడ వెల్లుల్లి కూడా కొంచెం రోట్లో దంచుకొని వేస్తున్నాను. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, ఇలా కర్రీలా చేద్దామని. అంతే, ఎంతో సింపుల్గా కర్రీ కూడా అయిపోయింది. ఇక్కడైతే నేను మీకు హెల్దీ పెసర్లతో ఎలా స్ప్రౌట్స్ చేసుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను కాటన్ క్లాత్లో కడిగి ఒక రోజంతా నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇలా హోల్ ఉన్న బౌల్లో పెట్టుకున్నాను అనమాట. అంతే, ఇంకా ఎంత బాగా వచ్చాయి కదా స్ప్రౌట్స్ అయితే. చాలా వచ్చాయి మొలకలు. మైపాల్ జిమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాతో చేయించుకునేది స్ప్రౌట్స్. ఈ మధ్యలో అసలు చాలా తక్కువ చేయట్లేదు, ఇష్టంగా ఎవరు తినట్లేదు, ఇంకా మైపాల్ కూడా తినట్లేదు. అందుకే కొన్ని పెసర్లు ఉండేవి ఇంట్లో, ఎందుకు వేస్ట్ అయిపోతాయి అని నేనే ఇలా చేసి పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, బాక్స్లో పెట్టేసి. ఇక్కడైతే స్ప్రౌట్స్తో ఒక రెసిపీ చూపిస్తున్నాను మీకు. హెల్తీగా ఇలా చేసుకొని తినేయచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేనైతే సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా కీర, టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. చాలా ఇలా స్ప్రౌట్స్ తినడానికి ఇష్టపడని వాళ్ళైతే ఇంకా పప్పులాగా కూడా చేసుకోవచ్చు స్ప్రౌట్స్తో. చాలా బాగుంటుంది, పప్పు చారులాగా కూడా చేసుకొని తినేయచ్చు. ఇలా ఇష్టపడని వాళ్ళు అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మధ్య మధ్యలో ఇంకా కీర, టమాటో మనకి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే, హెల్తీగా. ఇక్కడైతే నేను కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం జీరా, కొద్దిగా పెప్పర్, చాట్, కొద్దిగా సాల్ట్, లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత తినేయచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇక్కడైతే ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు, లంచ్ కూడా చేసేసారనమాట, తినిపించేసాను వాళ్ళకి. ఇక్కడ సీయతో అల్లరి బాగా అవుతుంది. ఇంకా దియా ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చూస్తుంది. ఆమెకి ఫ్రూట్స్ అంటే ఇష్టం అన్నమాట. కస్టర్డ్ యాపిల్ అంటే చాలా ఇష్టం, ఉన్నాయా అని చూసుకుంటుంది.
ఇక్కడైతే ఇంకా పిల్లలతో ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకే ఇంకా చదివిపియాలి. వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేసాను. స్కూల్ నుండి రాగానే స్నానాలు చేపించి ఇంకా కూర్చోబెట్టాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ చూడండి సియా ఓవర్ యాక్షన్. జంప్ చేసుకుంటూ ఇంకా చూసుకుంటుంది వెనకాల. చూడు ఎలా ఆమె ఒక్కతే మాట్లాడుకుంటుంది. ఇక్కడైతే నేను టీవీ యూనిట్ దగ్గర వాల్పేపర్స్ బుక్ చేశాను అన్నమాట. చాలా బాగుంది. క్వాలిటీ అయితే బ్లాక్ చేశాను. కిచెన్లో బ్లూ చేశాను కదా, ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర నేను బ్లాక్ చేశాను. ఇక్కడ నేను వాల్పేపర్స్ ఎందుకు బుక్ చేశానంటే పిల్లలు చాలా మొత్తం గోడలన్నీ గీకుతున్నారు. అంతా కలర్ పెన్సిల్స్తో అన్నీ పాడు చేస్తున్నారు. అందుకే నేను ఇలా వాల్పేపర్స్ బుక్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడైతే పిల్లలకి డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది. అందుకే నేను ఇక్కడ డ్రాయింగ్ వేపిస్తున్నాను. ఫిష్ బటర్ఫ్లై ఎగ్జామ్. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.